హాయ్ హలో మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న చేప పేరు నల్లమట్ట అండి. ఇది సముద్రంలోనే దొరుకుతుందండి. ఇది కూడా చాలామంది తింటారు, కానీ మన తెలుగు ఏరియాలో మాత్రం ఎవరు తినరండి. చాలామంది అయితే ఇది చాలామంది తింటారు. చూడండి, ఈ నల్లమట్ట మరో చిన్న చేపను తినేసిందండి. సో తను తిన్న ప్రక్రియలో ఒక చేప మాత్రం బయటకు కనపడుతూ ఉంది. అది నేను లాగడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎంతైనా రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఒక చేప తినడం మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, కానీ ఈ అరుదైన చిత్రం మీరు కొంతవరకే చూసుంటారండి. సో బయట పెద్దవాడు తినడం ఎలాగో, ఈ సముద్రంలో కూడా చిన్న చేపలను పెద్ద చేపలు తినడం ఇది సాధారణమైన విషయమేనండి. సో అలాంటి చిత్రాలు మీకు నేను నా ఛానల్ ద్వారా మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీశానండి. సో మీరు ఒకసారి నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సరదాగా సముద్రంలో చేపలను పెట్టే జాలర్లు మీరు చూస్తూనే ఉండండి. అందుకు మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక కామెంట్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు కామెంట్ ఇస్తే ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుందండి. సో మర్చిపోకుండా చూసిన వారు ప్రతి ఒక్కరూ కామెంట్ కానీ లైక్ కానీ ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ప్రతిరోజు సముద్రంలో ఉన్న చేపలను పెట్టే మనుషులను నేను ప్రతిరోజు నా వీడియో ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. సో సముద్రం చేపలు ఆరోగ్యానికి చాలా మంచివండి. మనం ఏ వస్తువు ఎలాంటి పదార్థం తిన్నా ఎంతో కొంత అనారోగ్యానికి గురవుతాం, కానీ సముద్రపు చేపలు తింటే మాత్రం అస్సలు ఎలాంటి రుగ్మతలకు ఎలాంటి హెల్త్ ఇష్యూలు రావండి. సో గుడ్ ఫర్ హెల్త్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఓన్లీ సముద్రం ఒడ్డునే తీస్తున్నానండి. సో మీరు కూడా అర్థం చేసుకొని నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది నల్లమట్ట అంటారు, ఇది చేప పేరు. మీరు మార్కెట్లో ఎక్కడైనా దొరికితే ఒకసారి ట్రై చేయండి, దొరుకుతూనే ఉంటాయి. సో ఇవి ఎక్కువగా చెరువుల్లో పండిస్తారండి నల్లమట్టలు. అయినాయి సముద్రంలో మాత్రం